వాళ్ళ పని ఏంటంటే వివాహ వ్యవస్థని పతనం చేయటం తప్పితే వాళ్ళు, నేను జ్ఞానం తెలిసిన వాళ్ళు ఒక కారణం చెప్పి వివాహాలు కలవటం లేదు అనే వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళ వివాహ వ్యవస్థని పతనం చేయటంలో కంకణం కట్టుకొని ఉన్నారు వాళ్ళు. అంటే అది జ్యోతిష ఆ, అది అదేమవుతుందంటే జ్యోతిష్ శాస్త్రంలో వివాహానికి జ్యోతిష్ శాస్త్రం అంటగట్టి, వివాహ జ్యోతిష్యం అని పేరు పెట్టి ఎలిక పిల్లి పాము ముంగిసలైంది, ఆవు పులి అయింది, రాసులు కలవడం లేదు, నక్షత్రాలు కలవడం లేదు అని ఒక కారణం చెప్పి ఆ పెళ్లిళ్ళు కాకుండా చేయటానికి వాళ్ళు ఈ భూమి మీద అవతరించిన మహానుభావులు అన్నమాట వాళ్ళు. ఏమన్నా ఒక్క మహానుభావుడు ఈ పెళ్లి చేసుకోండి అని చెప్తున్నా, ఎన్ని కారణాలు ఎన్ని వచ్చినా నా దగ్గరికి అన్ని ఒక కారణం చెప్పేది ఆ వివాహం వద్దనేది. సరే, అయితే ఈరోజు మనం ఏం చేద్దాము అంటే, ఆ జ్యోతిష్ శాస్త్రంలో బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి గారు రాసినటువంటి ఆ సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో 229వ పేజీ రాశి స్వభావాల గురించి చదువుదాము. నేను జ్యోతిష్యాన్ని సపోర్ట్ చేయటం లేదు. నన్ను అడిగారు చాలా మంది, మీరు జ్యోతిష్యం క్లాసులు పెడుతున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారా, నమ్ముతున్నారా అంటే, ఇది నేను ఈ క్లాసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, వివాహాన్ని పక్కదారి పట్టిస్తూ దారి తప్పించి వివాహాన్ని ముందుకు పోనీయకుండా చేస్తున్న మహానుభావులు వల్ల వివాహాలు సెటిల్ కావడం లేదు. ఒక కారణం చెప్పి వాళ్ళు వివాహం చెడగొడుతున్నారు కాబట్టి, ఈ వివాహ జ్యోతిష్యం అంటే ఏంటి, ఇందులో ఎన్ని ఉన్నాయి, వేదిక జ్యోతిష్యం అంటే ఏంటి, కృష్ణమూర్తి పద్ధతులు అంటే ఏంటివి, వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఇవన్నీ మనకి క్లాసులు వారానికి ఒకటి చెప్పి పెట్టి ప్రజలకి అవగాహన తీసుకురావాలి. అందులో తల్లిదండ్రులు కావచ్చు, వధూవరులు కావచ్చు, వాళ్ళకు ఒక అవగాహన ఈ తెస్తేనే ఈ వివాహం నిలబడుతుంది. లేకపోతే వివాహాలు చాలా కష్టం అని నేను అనుకున్నందువల్ల ఈ ప్లాట్ఫామ్ పెట్టడం జరిగింది. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం. ఇవన్నీ కూడా మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున ఆ, చాలా నేను చెప్తాను కదా, చాలా కార్యక్రమాలు అంటే కోడింగ్ క్లాసులని వారానికి 3 శుక్ర శని ఆదివారం. ఈ వారం జరగలేదు, శుక్ర శని ఆదివారం 3 రోజులు కోడింగ్ క్లాసులు జరపలేకపోయాను. పోతే నిన్న ఆదివారం మటుకి వివాహ మీటింగ్ అనేది పెట్టాను. నిన్న ఆదివారం, సోమవారం ఈరోజు జ్యోతిషి క్లాసు. ఇందులో ఏంటంటే ప్రతి సోమవారం ఒక క్లాస్ పెట్టాలి. అందులో నా తరపు నుంచి ఏం ఉండదు, అందులో గ్రంథాల్లో ఏం రాస్తున్నారు, రిఫరెన్స్ ఏ గ్రంథం నేను తీసుకుంటున్నాను నేను కూడా చెప్తున్నాను. బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు రాసినటువంటి సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో 229వ పేజీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాసు, అంటే ఒక వారానికి ఒక క్లాసు, ప్రతి దాంట్లో ఏదో కొత్త విషయం మీకు తెలుస్తూ ఉంటాయి. ఈ రోజు రాశి స్వభావాలు అవి ఏంటివనే చూద్దాము. ఈ ఈ ఈ పేజీ 229లో ఏం రాశారు అంటే, రాశి స్వభావాలు, రాసులు నేను చెప్పినట్టుగా 12 రాసులు ఉన్నాయి, 12 లగ్నాలు. మొదటి రాసులు అంటే మేషం కాడి నుంచి లెక్కేస్తారు. ఎప్పుడు కూడా రాసులు లెక్కేసేటప్పుడు మేషం కాడి నుంచి లెక్కేయాలి. భావాలు అంటే వేరు, రాసులు అంటే వేరు. భావము అంటే లగ్నం నుంచి భావం స్టార్ట్ అవుద్ది. ఎక్కడైతే లగ్నం ఉంటుందో అక్కడి నుంచి మొదటి భావం అంటారు. లగ్నం మొదటి భావం. రాసులంటే ఎప్పుడు కూడా మేషం నుంచి ఒకటి, మేషము ఒకటి, 2 వృషభము, 3 మిథునము, 4 కన్య, 5 సింహ, 6 ఆ, తప్పు, మేష వృషభ మిథున, 4 కర్కము, కన్య కాదు, 4 కర్కాటకం అంటారు, 5 సింహము, 6 కన్య, 7 తుల, 8 ధనస్సు, 8 వృశ్చికము, 9 ధనస్సు, 10 మకరము, 11 కుంభ, 12 మీనం. ఇట్లా రాసులు వీటి నంబర్లు చెప్పాను. ఇవే లగ్నాలుగా ఉంటాయి. అంటే ఇవే ఇప్పుడు ఒక పాపది కర్క లగ్నము అంటే అది కర్క రాశిలో పడింది. కర్క రాశిలో ఎన్ని డిగ్రీలు, రాశుల డిగ్రీలు చెప్పాను నేను, ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు చెప్పాను. ఇప్పుడు మేషరాశి అంటే 0 నుంచి 30 డిగ్రీలు, వృషభ రాశి అంటే 30 నుంచి 60 డిగ్రీలు, మిథున రాశి అంటే 60 నుంచి 90 డిగ్రీలు, కర్క రాశి అంటే 90 నుంచి 120 డిగ్రీలు. అలాగే సింహరాశి అంటే 120 డిగ్రీల నుంచి 150 డిగ్రీలు,
సింహం నుంచి కన్య అంటే 150 నుంచి 180 డిగ్రీలు, తుల అంటే 180 నుంచి 210, వృశ్చికం అంటే 210 నుంచి 240, పోతే ధనస్సు అంటే 240 నుంచి 270. ఇట్లా 360 డిగ్రీలు, ఒక్కొక్క రాశి 30 డిగ్రీలుగా ఉంటుందని ఇంతకుముందు క్లాసుల్లో నేను చెప్పాను. ఈ రాశులు, లగ్నాలు, లగ్నము, రాశి, భావాలు. ఓకే, లగ్నం గురించి ఎలా కనుక్కుంటారు? వేదిక జ్యోతిష్యం అయినా కృష్ణమూర్తి పద్ధతి అయినా లగ్నం అనేది ముఖ్యము. లగ్నం నుంచే అంత, ఎందుకంటే అక్కడి నుంచే భావాలు స్టార్ట్ అవుతాయి. లగ్నం తర్వాత రెండో భావం. ఇప్పుడు ఉదాహరణకి కన్య, అతని లగ్నం అయిందని, లగ్నం వేరు, రాశి వేరు, నక్షత్రం వేరు. ఇవన్నీ మీరు వేరుగా చూడాలి. లగ్నం వేరు, నక్షత్రం వేరు, నక్షత్రంలో పాదం వేరు, నక్షత్రంలోనే 4 పాదాలు ఉంటాయి. సో నక్షత్రము, పాదము, రాశి, ఇవన్నీ ఎప్పుడైతే రాశి చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి. అక్కడే ఆ రాశిలోనే నక్షత్రాలు వస్తాయి. నక్షత్రం తర్వాత పాదము, ఓకే, లగ్నం, ఇట్లా చెప్తారనమాట. ఓకే. సో ఈరోజు రాసులు, మనం 12 రాసుల్లో ఏ రాశి స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఏ రాశి స్వభావం అంటే మనకి 12 రాసుల్లో ఏం చెప్తున్నారు? ప్రతి రాశి కూడా మానవ స్వభావం, ఆ రాశి స్వభావం ఎలా ఉంటుందో మనిషి స్వభావం కూడా అలాగే ఉంటుందని చెప్తుంది ఈ గ్రంథంలో. కొత్త రాశి అధిపతులు, రాశి అర్థం, ఆ రాశి అర్థాలు తెలిపే జంతువుల స్వభావాలు ఎలా ఉంటాయి అనేది ఈ రాసుల్లో చూద్దాము. మానవత కలిగిన రాసులు వచ్చేసి 2 రాసులు అంట, మిథునము, కన్యా రాసులు. మానవులకు కొంచెము అంటే కొంచెం క్రూర స్వభావం కలిగించే రాసులు సింహ, మకర రాసులు అని. మానవులకు సహాయపడే రాసులు మేషం, వృషభ రాసులని. మానవత్వం, మానవత్వం అంటే మంచిగా మంచితనం ఉండే ఆ రాసులు మిథునం అని, కన్యా రాసులు అని. పోతే మానవులకి సహాయపడే రాసులు వచ్చేసి మేష, వృషభ రాసులని. పోతే వ్యాపారము, ఆయుధ, ఆయుధాలకి సహాయపడే రాసులు తుల, ధనస్సు రాసులని. అంటే ధర్మాధర్మాలకి. మానవునకు భద్రతని కూర్చే రాశి కుంభరాశి అని. కలహ స్వభావం అంటే ఓర్పు లేనితనం, కలహ స్వభావం, అంతు చిక్కగా ఉండే అంతు చిక్కని రాశులు కర్కాటకము, వృశ్చిక రాశులని. మానవులకి వినోదాన్ని కూర్చే రాశి ఒకటే రాశి, అది మీనరాశి అని. ఇట్లా రాసుల్ని స్వభావాలుగా చెప్పారు. ఓకే. అంటే ఏదన్నా వ్యాపారము, ఆయుధ అంటే ధర్మాధర్మాలకి ఉపయోగపడే రాసులు తులా, ధనస్సు రాసులు. ఓకే. మానవునికి భద్రత గురించి అలాంటి కూర్చే రాశి కుంభరాశి అని. కలహ స్వభావం, ఓర్పులేనితనం, ఇట్లా కలహ స్వభావం ఇలా ఉండే రాసులు కర్కాటక, వృశ్చిక రాసులని. ఇట్లా వాళ్ళు చెప్పారనమాట ఈ పుస్తకంలో. ఇదే రాసులు లగ్నంగా పడ్డాయి అనుకోండి, లగ్నంలో ఉన్నప్పుడు డిగ్రీ అంటారు. లగ్నం ఎన్ని డిగ్రీలో ఉందో, అంశ అంటే డిగ్రీ. ఆ అంశలో, లగ్నంలో అంశ అంటే డిగ్రీ, ఎన్ని డిగ్రీలో లగ్నం ఉంది అంటే అది ఆ రాశిలో పడింది కాబట్టి అక్కడ రాశి, అప్పుడు కూడా ఇవే భావాలు, ఇవే అర్థాలు ఉంటాయని అర్థం. ఇప్పుడు మేషరాశి మొదటి రాశి మేషం. మేషం వచ్చి దానికి అధిపతి ఎవరు? మేషం అంటే ఎలా? మేషం అంటే ఏంటి మనకి? ఆ గొర్రె. ఓకే. మేషం అంటే మేక, గొర్రె ఎట్లా అనమాట. మేషానికి అధిపతి కుజుడు. సో ప్రతి రాశికి అధిపతులు ఉంటాడు. మేషానికి, వృశ్చికానికి అధిపతి కుజుడు. ఈ 2 రాశులకి. మేషానికి అంటే, మేషం అంటే 1వ రాశి, వృశ్చికం అంటే 8వ రాశి. ఎందుకంటే మేషం నుంచి లెక్కేస్తే 8వ రాశి వృశ్చికం. మేషం తర్వాత వృషభము, మిథునము, కర్కాటకము, సింహ, కన్య, తుల, వృశ్చిక. 8వ రాశి. ఈ రెండింటికి అధిపతి కుజుడు. మేషం అంటే మేక గాని గొర్రె. ఈ లక్షణాలు మేషరాశి వారిలో ఉంటాయి అని ఈ గ్రంథంలో చెప్తున్నారు. ఏంటి అంటే ఇట్లాగే ఆలోచన కొంచెం తక్కువగా ఉంటది. అంటే సంచరించే స్వభావం ఉంటారు. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియక కొండను కూడా ఢీకొంటారు. అలా ప్రయత్నిస్తారు. మోసాలకి లోనవుతూ ఉంటారు. మోసాలకు లోనయ్యి అంటే అలాంటి ఆశలు కలిగి ఉంటారు. ఆశ కలిగి ఉంటారు కాబట్టి ఈజీగా మోసపోతారు అని. మేషం అంటే ఏంటి? మేక తలంచుకొని వెళ్తా ఉంటది, ఆలోచన ఉండదు. ఓకే.
అలాగే వాటిలాగే సంచరిస్తూ ఉంటారు. అంటే తనకి ఎంత శక్తి ఉందో తెలుసుకోలేక కొండను కూడా ఢీకొంటా ఉంటారు. అలానే మేషరాశి వాళ్ళకి కొంచెం కాబట్టి వాళ్ళకి మోసాలకి ఆశ ఉంటది కాబట్టి ఎప్పుడైతే ఆశ ఉంటుందో మోసాలకి లోనవుతారు, మోసగించబడతారు అని మేష రాశి లక్షణాలు చెప్పారా. పోతే నెక్స్ట్ మేషం తర్వాత వృషభం. వృషభం అంటే ఏంటి? ఎద్దు. ఓకే. దీనికి అధిపతి శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు వచ్చేసి ఒక వృషభానికే కాదు, నేను చెప్పినట్టు మేషం వృశ్చికానికి ఈ రెండు రాశులకు అధిపతి కుజుడు అన్నట్టుగా వృషభ రాశి తర్వాత తులారాశి ఈ రెండు రాశులకి అధిపతి శుక్రుడు అన్నమాట. ఓకే. శుక్రుడు అంటే శుక్రాచార్యుడు, రాక్షస గురువు. ఇప్పుడు వృషభం అంటే ఎద్దు. ఎద్దు అంటే ఏంటి? కొంచెం మనకు తెలుసు, ఎద్దు ఎక్కువ పని చేస్తుంది. ఓకే. అంటే కష్టపడుతుంది, ఓర్పుగా పనిచేస్తుంది, ఓర్పు అధికం. ఈ రాసు వాళ్ళకి, ఈ రాసుల వాళ్ళకి ఓర్పు చాలా అధికంగా ఉంటుందని. ఓకే. వృషభ రాశి వాళ్ళు అంటే ఎద్దు కాబట్టి ఎక్కువ ఓర్పు ఉంటుంది. పోతే వేరే వాళ్ళ కమాండ్లో అజమాయిషీలో పనిచేస్తారు. సో వృషభ రాశి వాళ్ళు వేరే వాళ్ళ అజమాయిషీలో పని చేయడానికి ఇష్టపడతారు, ఇతరులకు బాగుగా సహాయపడతారు. ఈ లక్షణాలు కలిగి ఉంటారు. అర్థమైందా? నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వాళ్ళు, మిథున రాశి అంటే మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు. ఓకే. మిథునం అంటే ఆ సింబల్ ఎలా ఉందంటే ఇద్దరు ఇద్దరు దంపతులు ఉన్నట్టుగా సింబల్ ఉంటది. మీరు చూసే రాశి సింబల్లో. సో మిథునానికి అధిపతి బుధుడు అంటే భార్యాభర్తలుగా ఆ రాశి సింబల్ ఉంటది. ఈ రాశి లక్షణాలు ఎలా ఉంటది? వీళ్ళకి యుక్తాయుక్త జ్ఞానం, అంటే మంచి చెడు ఆలోచించే శక్తి ఉంటది వీళ్ళకి. అప్పుడు మిథున రాశి అయినా లగ్నం అయినా, ఎందుకంటే లగ్నం కూడా మిథున రాశిలోనే ఉంటది కాబట్టి డిగ్రీలు, అంశాలు అంటే డిగ్రీలు. సో అప్పుడు లగ్నాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు మీరు, అంటే మిథున లగ్నం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయని. సింబల్ వచ్చి భార్యాభర్తలు. వీళ్ళకి యుక్తాయుక్త జ్ఞానం అంటే ఆలోచన శక్తి ఉంటది, మంచి చెడు ఆలోచిస్తారు, కుటుంబాన్ని పోషించుట యందు వీళ్ళు చాలా సమర్థులుగా ఉంటారు, బాధ్యత కలిగి ఉంటారు. సో మానవతా దృష్టితో ఆలోచన ఉంటది వీళ్ళకి. అంటే భార్యాభర్తలు కాబట్టి వీళ్ళిద్దరు ఈ సింబల్, మిథునానికి సింబల్ భార్యాభర్తలు కాబట్టి వీళ్ళు ఆలోచన శక్తి, మంచి చెడు, కుటుంబాలను పోషించే సమర్థులు, మానవతా దృక్పథం, మంచి ఆలోచన, ఇట్లా ఉంటారని ఈ రాశి లక్షణాలు చెప్తా ఉంటాయి. తర్వాత నాలుగో రాశి కర్కాటకం. ఓకే. మిథున్ రాశికి అధిపతి బుధుడు. బుధుడు ఇంకొక రాశికి కూడా అధిపతి, కన్యకు కూడా అధిపతి. నేను చెప్పినట్టు మేషం వృశ్చికానికి కుజుడు అధిపతి, ఆ వృషభ తులాలకి శుక్రుడు అధిపతి, మిథునం అండ్ కన్యాకి బుధుడు అధిపతి. సో మిథునానికి ఎలా ఉంటుందో మిథునానికి బుధుడు అధిపతి కాబట్టి ఆ సింబల్ని బట్టి చెప్పాను. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి? కర్కాటకం అంటే ఏంది? ఎంట్రకాయ, పీతలు అంటారు కదా, ఎంట్రకాయ. అంటే ఇది ఒక కీటక స్వభావం అన్నమాట. అంటే కీటక స్వభావంలో తప్పించుకునే స్వభావం. ఓకే. స్వతంత్రత, అపకారం చేయుటకు వెనుకాడకపోవుట, ఇలాంటి లక్షణాలు. అంటే ఏదన్నా వాళ్ళకి ఏదైనా కీడు చేయాలి అంటే వెనకాడకుండా ఉండటం, తప్పించుకునే స్వభావాలు. సో ఇవన్నీ కూడా కొంచెం పట్టుదలగా ఉంటారు. పట్టుదల ఎందుకంటే ఎండ్రకాయని మనం ఒక బకెట్లో వేస్తే ఇంకొక బకెట్లో, ఆ బకెట్లో ఉన్న ఇంకొక ఎండ్రకాయని అట్లాగే పట్టుకొని ఉంటుంది అనమాట, వదలదు అనమాట. పట్టుదల అంత గట్టిగా పట్టుకొని ఉంటారు. సో పట్టుదల, వెనుకాడకపోవటం మొదలగు లక్షణాలు ఈ కర్కాటక రాశి వాళ్ళు అని చెప్తారు. మరి నేను నా నా సొంత ఆలోచనలతో చెప్పడం లేదు, ఇది బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు రాసిన సర్వార్థ చంద్రిక పేజ్ నంబరు 229 నుంచి మనం ఈరోజు రాశి క్యారెక్టరిస్టిక్స్, ప్రతి రాశి ఎలా ఉంటది అనేది ఆలోచిస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఐదో రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళకి అధిపతి ఎవరు? రవి. చంద్రుడు ఒకే రాశికి అధిపతి. మొత్తం 12 రాసుల్లో కూడా ఒక ఒక్క రాశికి అధిపతి చంద్రుడు కర్కాటకానికి, సింహానికి రవి సూర్యుడు అధిపతి. మిగతా అన్ని రాసులు కూడా ఒక్కొక్క గ్రహానికి రెండు రెండు రాసులు ఉన్నాయి. బట్ చంద్రుడికి రవికి మాత్రం ఒకే రాశి ఇవ్వబడింది. 12 రాసుల్లో చంద్రుడికి కర్కాటకము, సింహానికి
అంటే రవి అధిపతి. మిగతా వాళ్ళకి గ్రహాలకు కూడా రాహుకేతువులకి ఏ రాసులు ఇవ్వబడలేదు. పోతే మిగతా వాళ్ళందరికీ కూడా కుజుడికి 2 రాసులు, శుక్రుడికి 2 రాసులు, పోతే బుధుడికి 2 రాసులు, పోతే గురువుకి 2 రాసులు, శనికి 2 రాసులు. వీళ్ళకి మేషరాశి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంటే కుజుడికి 2 రాసులు, శుక్రుడికి వచ్చేసి వృషభము, తుల 2 రాసులు, బుధుడికి మిథునము, కన్య 2 రాసులు, పోతే గురువుకి ధనస్సు, మీనం 2 రాసులు, శనికి మకర, కుంభాలు ఇట్లా 2 రాసులు. కానీ చంద్రుడికి ఒక్కటే రాశి కర్కాటకం, రవి సూర్యుడికి ఒకటే రాశి సింహం. సింహం రాశి వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి? సింహం అంటే మృగ స్వభావం, అంటే బిగ్గరగా అరచడం, గాండ్రించడం, భయం కలిగి అంటే స్వేచ్ఛగా సంచరించడం. సింహానికి స్వేచ్ఛ ఎక్కువ అన్నమాట. ఓకే. ఆ కొంచెం భయపెట్టాలి అని జంకు బొంకు లేకపోవడం, ధైర్యం కలిగి ఉండడం. ఓకే, అట్లా సింహరాశి లక్షణాలు. ఇంకొక రకంగా చూసుకుంటే సింహరాశి కొంచెం క్షత్రియ, అంటే క్షత్రియ గుణాలు ఉన్నాయని, కమాండ్ అండ్ కంట్రోల్, ఆధిపత్య ధోరణి. ఓకే, గెలవాలి అనే ఒక గెలవాలనే ఒక తహ తహ అంటే తాపత్రయపడటం. ఇట్లా ఉంటాయని చెప్తారు సింహరాశిలో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి ఎవరు? కన్య. ఎందుకంటే ప్రతి రాశికి సింబల్ తెలుసు మీకు. కన్యా రాశికి అధిపతి బుధుడు. మిథునానికి అధిపతి బుధుడు. కన్య అంటే కన్య అంటే మనకు తెలుసు. అక్కడ మిథునం అంటే ఇద్దరు భార్యాభర్తల సింబల్ ఉంటుంది, కన్య అంటే ఒకటే సింబల్ ఉంటుంది. నేను ఈ జ్యోతిష్య క్లాసులు నేను నమ్మను, కానీ మీకోసం మీరు తల్లిదండ్రులు ఎక్కువగా నమ్ముతున్నారు కాబట్టి మీకోసం అనేది మీకు అవగాహన ఉండాలి. మరి మిమ్మల్ని చాలా భయపెడుతున్నారు, ఒక కారణం చెప్పి వివాహాలు చెడగొడుతున్నారు కాబట్టి ప్రతి సోమవారం ఒక క్లాస్ పెట్టి అవేర్నెస్ క్లాసులో అవగాహన కలిగించాలి. అసలు జ్యోతిష్యం అంటే ఏంటిది అనేది అనేది ఒక మీకు అవగాహన కల్పించడం కోసం మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ప్రతి సోమవారం ఈ క్లాసులు నేను శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం కింద ఈ క్లాసులు మీకు చెప్తున్నాను. సమాజంలో కళ్యాణం జరగాలి, మంచి జరగాలి. ఇలా జ్యోతిష్యం భయపెట్టేసి వివాహాలు చెడగొడితే ఒక కారణం చేత బాగుండదు. సో ఇలా చెప్తూ చెప్తూ చేస్తూ ఒక 2-3 సంవత్సరాల్లో ఏదన్నా మార్పు వస్తుందనే ఒక నా సంకల్పం మీద ఈ క్లాసులు చెప్పడం జరుగుతుంది. సరే, కన్య అంటే అధిపతి బుధుడు. మీకు సింబల్ తెలుసు, కన్య సింబల్ ఒక ఒక అమ్మాయి సింబల్ గా ఉంటది. వీళ్ళకి ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఎక్కువ ఊహలు కలిగి ఉండటం, కొంచెం బిడియంగా, అంటే అంటే సిగ్గు, ఎదుటి వారి ముందుకు వచ్చేటప్పుడు కొంచెం భయపడటం, అంటే సిగ్గుపడటం, సభల్లో ప్రసంగించడానికి భయపడటం, ముందుకు రావాలి అంటే సిగ్గుపడటం, ఇలాంటి స్వభావం అని కన్య కాబట్టి అని దీనికి రాసి ఉన్నారు. వీళ్ళు కొంచెం పెద్దల అండ ఉండాలి, వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి, వాళ్ళ కిందే ఉండాలి అన్న టైపుగా వీళ్ళ సైకాలజీ ఉంటుందని ఈ గ్రంథంలో రాస్తున్నారు. నెక్స్ట్ తులారాశి. తులారాశి అంటే అధిపతి శుక్రుడు. ఇంతకుముందు తులారాశి, ఇంకొక శుక్రుడికి ఇంకొక రాశి వృషభం. వృషభం గురించి చదివాను నేను. శుక్రుడు తులారాశి అంటే ఈ త్రాసు, త్రాసు అది సింబలు. అంటే ఇక్కడ వాళ్ళు స్థిర చిత్తం, అంటే మనసు స్థిరంగా ఉంటారని. ఎందుకంటే తుల తుల అంటే బ్యాలెన్స్, త్రాసు కాబట్టి వీళ్ళ మైండ్ స్థిరంగా ఉంటుందని, ధర్మాధర్మ విచక్షణ ఉంటుందని, సమయోచితంగా వీళ్ళు మాట్లాడతారు, ప్రవర్తిస్తారని, సమయాన్ని బట్టి ఉచితంగా మాట్లాడతారని, ఇతరులకు సహాయపడతారని ఈ ఈ రాశి లక్షణాలు. అంటే మనసు స్థిరంగా ఉంటుంది, ధర్మం అధర్మాల గురించి ఆలోచిస్తారు. ఓకే, ఇదనమాట. ఓకే, నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నేను చెప్పాను ఇంతకుముందు, కుజుడికి మొదటి రాశి మేషం, రెండో రాశి వృశ్చికం. ఈ వృశ్చికం అంటే తేలు, ఈ అధిపతి కుజుడు. ఈ తేలు స్వభావం ఎలా అందరికీ తెలుసు. తేలు స్వభావం ఎలా ఉంటది? ఈ రాశి వాళ్ళకి ఆ స్వభావం అంటే తనకై మాత్రమైన హాని కలగకుండా చూసుకోవడం, ఇతరులకు హాని కలిగించే మాటలు, పనులు చేస్తారని. అంటే ఇట్లా ఉంటదని స్వభావం, క్యారెక్టరిస్టిక్స్ అంటారు ఇవి ఈ గ్రంథాల్లో రాసినవి. దాన్ని అంత సీరియస్ గా తీసుకోమాకండి. ఇట్లా రాశి లక్షణాలు అలా ఉంటాయని ఆలోచించిన అంతవరకే. నెక్స్ట్ ధనస్సు. ధనస్సు అంటే మనకు తెలుసు, అధిపతి గురువు, జూపిటర్ అంటారు గురువుని. లేకపోతే గురువుని జూపిటర్ అంటారు, లేకపోతే గురువు అంటారు. పోతే బృహస్పతి అని కూడా అంటారు. ఈ ధనస్సుకి మీనరాశులకి అధిపతి గురువు. ధనస్సు అంటే గాంధీవం. ఇది ఒక ఆయుధం కాబట్టి కదలిక లేని స్వభావం. కానీ దీన్ని, ఈ గాంధీవాన్ని గ్రహించి తెలుసుకొని ఉపయోగిస్తే చాలా పవర్ఫుల్ అని, అనుకూలంగా ఉపయోగపడుద్దని
ఈ ఆయుధాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే వాళ్ళకి అంత ఉపయోగపడుతుందని ఈ ధనుస్సు రాశి వాళ్ళ లక్షణాలుగా చెప్తారు. ఓకే. సో వీళ్ళు ఇతరుల ఆదేశానుసారం, ఇతరులు వాళ్ళు చెప్పిన ఆజ్ఞానుసారం నడుచుకుంటారని ఈ ధనుస్సు లక్షణాలు, ధనుస్సు రాశి వాళ్ళ లక్షణాలు రాశారు. నెక్స్ట్ మకర రాశి. మకరం అంటే ఏంది? మొసలి. మకర మకరానికి కుంభానికి అధిపతి శని. ఓకే. సో మకరం అంటే మొసలి కాబట్టి ఈ మొసలి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ రాశి పొంచి అదను చూసి పొంచేసి అవకాశం చూసి ఉండే స్వభావం, పొంచి ఉండి అవకాశం కోసం చూసే స్వభావంగా ఉంటారు. అప్పుడు ఏమి ఎరుగనట్లుగా ఉంటారని, వాళ్ళు ఏమి ఎరగనట్టు ఉండి అవకాశం కోసం పొంచి ఉండి ఆ అవకాశం రాగానే మనం కబలించాలి. ఓకే. ఏమి ఎరగనట్లు ఉండాలి, సమయాన్ని చూసి పట్టేయాలి. ఓకే. పట్టిన పట్టు మొసలి పట్టు అంటారు కదా, పట్టిన పట్టు ఏడకుండా మొండి స్వభావంతో ఉండాలి అనేసి వీళ్ళకి మకర రాశి. ఓకే. కుంభరాశి. కుంభరాశి అంటే దీనికి అధిపతి శని. శని కుంభం అంటే మీకు తెలుసు, కడవ. కడవ అంటే కుండ. ఓకే. కుండ ఎలా ఉంటుంది? చలనం లేదు. దీన్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. సమర్థులైతే దీన్ని భద్రపరచుకోవచ్చును. ఓకే. త్వరగా బయటపడరు అంటే అంటారు. చాలా అంటే బయట బయటపడకుండా ఉండే స్వభావంతో ఉండే కుంభరాశి. ఓకే. నెక్స్ట్ వచ్చి మీనం. మీనరాశి అంటే, మీనం అంటే చేప, అధిపతి గురువు. సో చేప అంటే ఎలా నీటి ప్రవాహాన ఎంత దూరానైనా ప్రయాణించగలదు, సమయాన్ని బట్టి వృద్ధి చెందగలదు. సో మీనరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళ సైకాలజీ ఏముంటది అంటే ప్రవాహం లాగా వీళ్ళు కూడా ముందుకు వెళ్ళగలరు, సమయాన్ని బట్టి వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోగలరు. ఓకే. సో అవకాశాలు వస్తే అవకాశాలని చే చేపట్టుకొని ఎంత ఎంత అభివృద్ధి అయినా చెందగలరు. అంటే ప్రవాహం ప్రవాహం అనే ఒక ప్రవాహం అనే అవకాశం, ఆ అవకాశాలు దొరికితే వీళ్ళు ముందుకు ప్రయాణించగలరు. ఓకే. అనేసి ఈ విధంగా కొంత రాసుల గురించి ఈ గ్రంథంలో బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు రాసిన ఈ గ్రంథంలో రాయబడింది. సో దీన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా జస్ట్ మీకు తెలియాలి. ఎందుకంటే మీరు లేస్తే మీరు జ్యోతిష్యం జాతకాలు ఇవన్నీ తెగ తిరుగుతూ ఉన్నారు కాబట్టి. సో మేషరాశి వాళ్ళకి వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి? మేషరాశి వాళ్ళ స్వభావాలు, వీళ్ళు చాలా అభిమానవంతులుగా ఉంటారు. వీళ్ళు చాలా కోపం ఉంటుంది కొంచెం, వీళ్ళకి తీవ్రంగా కోపం. ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తారు. ఆ ఆలోచించరు ప్రతి విషయానికి. ఎందుకు? మేషం అంటే మేక, గొర్రె. ముందడుగు వేస్తారు, ఆలోచన వేయరు. ఆలోచన చేయకుండానే ముందుకేస్తారు అడుగు. దానివల్ల మనం ఏమవుద్ది మనకి, ఇందులో మనం ఈ సక్సెస్ అవుతామా లేదా అన్నది ఆలోచించారు. అతను గుడ్డిగా ఏం చేస్తారు? ముందుకు వెళ్ళిపోతా ఉంటారు అనమాట. కొంచెం వీళ్ళ ఆలోచన కొంచెం తక్కువ, కోపం ఎక్కువగా ఉంటది. ఆ వీళ్ళకి ఏదన్నా పని లేట్ అయింది అంటే, వీళ్ళకి ఆలస్యం, ఏదన్నా పని ఆలస్యం అయితే వీళ్ళకి కొంచెం సహించలేని మనస్తత్వం ఉంటది. చేసే పనులందరూ కొంచెం ఆలస్యం అంటే పెద్ద నచ్చరు. ఆ ఇతరులకు లొంగి లొంగి ఉండటం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. తొందరపాటుతనంతో ఉంటారు. చికాకు ఎక్కువ వీళ్ళకి. ఓకే. అనవసర చిరాకు కలిగి ఉంటారు. కోపం వచ్చిందంటే తలచిన పనులను త్వరగా సాధిస్తారు కోపం వచ్చేస్తే. తర్వాత మేషరాశి వారికి ప్రక్క వాళ్ళ విషయం అసలు పట్టదు. అంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు సంబంధం లేదు, తన పని తను చేసుకొని పోతుంటారు అనే ఒక టైప్ లో ఉంటది. ఓకే. ప్రతిదీ తమ దృష్టితో చూస్తారు వీళ్ళు. ఓకే. వీరు అంత స్వార్థపరులు అనలేం వీళ్ళని. త్యాగంగా ఉంటారు, త్యాగం చేయడానికి వెనుకాడరు. ఓకే. మేషరాశి వారిలో దుర్మార్గము, దురాలోచన ఇలాంటి ఆలోచనలు ఏముండదు. ఏది చేసినా ఏది మాట్లాడినా వారు హృదయపూర్వకంగా ఉంటది. వీరికి పాపం లౌకికంగా తెలియదు, లౌకికంగా ఎలా మాట్లాడాలి అంత అవసరం దాని గురించి ఆలోచించరు. వీళ్ళు వాక్చాతుర్యంతో, కార్యదీక్షతో అన్నింటా బయటకు రాగలరు అంటే మాట్లాడతారు. ఓకే. కార్యదీక్షత అంటే మంచి సాధన శక్తితోటి, కార్యదీక్షతోటి మన అన్నింటా బయటికి రాగలరు. వీరు సాధారణంగా చాలా బలిష్టంగా, దృఢంగా ఉంటారు. ఓకే. ఎలాంటి విపత్తునైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉంటారు. ఎవరు? మేషరాశి వాళ్ళు. ఓకే. వీరి నడకలో, మాట తీరులో ఆత్మస్థైర్యం ఉంటది. కొందరు వీరిని గురించి అహంకారులు అనుకునే ప్రమాదం ఉంది, కానీ అహంకారులు కాదు పాపం. ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు లొంగరు. ఓకే. ఎన్నిసార్లు పడి పడి కింద పడినా కూడా లేచి మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తారు.
అన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడగలరు. ఓకే, అంతేకాదు పొగడ్తలోకి వీళ్ళు లొంగిపోతారు. వీళ్ళని పొగిడేరంటే ఎవరన్నా కానీ లొంగిపోతారు. అందుచేత కన్యా రాశి వారు తమ మాటలతో వీరిని పడగొట్టగలరు. అంటే కన్యా రాశి వాళ్ళు ఏం చేస్తారు, మేషరాశి వాళ్ళని వీళ్ళు పొగడ్తలు లొంగుతారు కాబట్టి కన్యా రాశి వాళ్ళు వీళ్ళని మాటలతోటి మోసగించగలరు. వ్యాపారం వీళ్ళకి పెద్దగా లాభించదు. అంటే మేషరాశి వాళ్ళు వ్యాపారం చేయాలంటే అంత వాళ్ళకి సూట్ కాదనమాట. కానీ నేర్పరితనం ఉంటది కాబట్టి వీళ్ళకి కోరిక ఎక్కువ, కోరికలు ఎక్కువ నెరవేరటం తక్కువ. అంటే కోరికలు ఎక్కువ ఉంటాయి, నేర్పరితనం ఉంటది. కానీ ఎన్ని కోరికలు ఉన్నా నెరవేరటం అనేది తక్కువ అన్నమాట. ఎందుకంటే స్థిరమైన మనసు కాదని చెప్పాలి. ఇతరుల పనులు శ్రద్ధగా ఖర్చు తక్కువలో చేసి పెట్టేదారు. అంటే వేరే వాళ్ళ పనులు శ్రద్ధగా చేస్తారు, వేరే వాళ్ళ పనులు తక్కువ ఖర్చుతోటి చేసి పెడతారు. అన్ని రకములైన కార్యక్రమాలు యందు బహుసమర్థతతో నిర్వహించగలరు. ఓకే, అన్ని కార్యక్రమాల మీద సమర్థతతో ఓకే. దాన ధర్మములందు భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఎవరు మేషరాశి వాళ్ళు చిన్నతనంలో అనేక కష్టాలు పడి పైకి వస్తారు. ప్రతి విషయం నందు కోపము చిరాకు ఉండటం వలన ఇతరులతో కలహాలు కలుగుతుంటాయి. వీరికి ప్రతి విషయంలోనూ నిదానం తక్కువ. ఎందుకంటే ఆలోచన లేకుండా ముందుకు వెళ్తారు కాబట్టి. ధైర్యం, మొండిగా దూసుకుపోవాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడతారు. నిజాయితీగా బ్రతకడం వీరి దగ్గర ఉన్న ముఖ్య లక్షణాలు. వీరికి ఎంత గుండె నిబ్బరం ఉన్నా శరీరానికి కాస్త బాధ కలిగితే ఓర్చుకోలేరు. అది వీరి బలహీనత. ఈ రకంగా ఈ గ్రంథంలో ఒక్కొక్క రాశి గురించి ఎన్నో విషయాలు రాసి ఉన్నాయి. ఒక్కొక్క రాశి గురించి ఇంత ఆలోచించాలి, ఇంత చెప్పాలి అయితే మీరు ఏదో ఎలిక పిల్లైంది, పాము ముంగీసైంది, ఇది కుదరదు అది కుదరదు అని ఎట్ట చెప్తారు? ఈ గ్రంథంలో ఒక్కొక్క రాశి గురించి ఇంత రాసి ఉన్నారు. ఆ? ఇంత రాసి ఉంటే వృషభ రాశి వాళ్ళకి ఇక ఆలోచనలు, వృషభ రాశి ఇప్పుడు నేను ఎంతవరకు చదివాను, మేషరాశి వీళ్ళకి అంటే మేషరాశిలో వీళ్ళు తొందరపడి దుడుకు పనులు చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు చూపు లేకుండా ముందుకెళ్తా ఉంటారు కాబట్టి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఏమొస్తుంది అంటే ఏ కొంచెం వీళ్ళకి ఉమ్, ఇలా చదివితే ఎంతో విషయాలు ఇళ్ళల్లో మనకి ఒక్కొక్క రాశి గురించి ఒక్కొక్క విషయాలు ఎంతో రాసి ఉంటాయి. ఎంతో ఉంటే జ్యోతిష్ శాస్త్రం అంటే ఇది మహా గ్రంథం. అది చదవాలి. అంతేగాని వచ్చిరాని జ్యోతిష్యం చెప్పేసి వివాహాలు చెడగొట్టడం అనేది చాలా తప్పు అవుతుంది. ఇంత జ్యోతిష్యం ఇన్ని గ్రంథాలు ఉండి అవన్నీ చదివి అంతా ఎంతో నేర్చుకొని చెప్పవలసింది పోయి ఒక కారణం చెప్పేసి వివాహాలు చెడగొడతా ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులని మీరు ఇబ్బంది పెడుతున్నారంటే బాధేస్తుంది. ఇప్పుడు నేను మేషరాశి గురించి ఇంత చెప్పాను, ఇంత చదవాలి. ఇది గ్రంథంలో 550 పేజీల మహాగ్రంథం ఇది. సర్వార్థ చంద్రిక మొదటి భాగం, ఆయన రెండో భాగం ఉంది. ఎన్ని చదువుతారో లేదో తెలియదు నాకు. ఈ లేస్తే ఏదో ఒకటి కారణం చెప్పేసి వివాహం చెడగొట్టేశారు. వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటాయి? వృషభ రాశి అంటే మనకు తెలుసు, ఎద్దు అని స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారని చెప్పారు. సంపాదన బహువిధాలుగా ఉంటుంది వీళ్ళకి, రకరకాలుగా వీళ్ళు సంపాదించాలని చూస్తారు. పెద్దలతో పరిచయాలు లభిస్తుంటాయి వీళ్ళకి. వృధా ఖర్చులు పెద్దగా చేయరు. వృషభ రాశి వాళ్ళు బంధువుల యందు ప్రేమ కలిగి ఉంటారు. ఓకే, జీవిత భాగస్వామి విషయంలో వీళ్ళకి హ్యాపీగానే ఉంటారు. జాయింట్ వ్యాపారాలు కలిసి రావు. అంటే భాగస్వామి వ్యాపారాలు పనికిరావని, మెడ పొట్టిగా ఉంటుందని వీళ్ళకి. సరే, ఇవన్నీ ఎన్నో రాశారు. ఆకాశం విరిగి మీద పడినా, భూమి క్రింద కూలిపోయినా, సప్త సముద్రాలు పొంగినా, ఏం జరిగినా సరే తొణుకు వెనుక లేకుండా ఉంటారు. ఎందుకంటే వృషభ రాశి అంటే ఎద్దు అట్లాగే ఉంటది కాబట్టి. ఓకే, పర్వత అంటే ఏ రకమైన ఆ సమస్యలకైనా లొంగరు అని అర్థం. ఆ ఎవరైనా ఏ ఏ సమస్యలకైనా అంటే తణుకు బెనుకు లేకుండా ముందుకు వెళ్ళే మనిషి ఎవరైనా ఉన్నారంటే అతను వృషభ రాశి అని మనం అర్థం చేసుకోమని చెప్తున్నారు. చిక్కులు చీకాకులు వీళ్ళని రాశి వాళ్ళని పెద్దగా ఏం చేయలేవు. ఏదన్నా సమస్యలు ఎంతో ఓపికతోటి ఓర్మితోటి మసులుతారు. సహనంతో ఉంటారు, వీళ్ళు ప్రవర్తిస్తారు. కానీ కోపం ఒకసారి వస్తే దానికి వాళ్ళ కోపానికి ఎవరు కూడా నిలబడలేరు ఎదురు. వాళ్ళని ఎవరు ఆపలేరు. వారి కోపానికి హద్దు ఉండదు. చివరి వరకు పోరాడటం ఈ రాశి వారి లక్షణం. ఎందుకంటే మీకు తెలుసు ఎద్దు అంటే ఎంత పోరాడే లక్షణం ఉంటుంది. ఆ తమకి ఏదైనా అపకారం అవమానం జరిగితే అది మనసులో పెట్టుకొని సమయం వచ్చిన వీళ్ళకి ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుందని ఈ రాశిలో చెప్పారు. సో వృషభ రాశి వారికి బుర్ర బాగా పనిచేస్తుందని, మెరుపులాగా పనిచేస్తుందని, నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో జాగ్రత్తగా వహిస్తారని, మిత్రులకు సోదరులకు ఎంతో సహాయం చేస్తారు. ఎవరైనా వచ్చి ఈ పని నీ వల్లే కావాలని అడిగితే ఉపకారం చేయాలని ఆలోచిస్తారు.
వీళ్ళకి కూడా పొగడ్తలకు లొంగిపోయే ఆ లక్షణం ఉంది. మన మేషరాశి వాళ్ళకి కూడా పొగడ్తలకు లొంగిపోయే అవకాశం ఉంది అని ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి కూడా పొగడ్తలకు లొంగిపోయే లక్షణం ఉందని, కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళు చిక్కుల్లో పడతారు. ఈ వృషభ రాశి వాళ్ళు తమ ఇంటిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఇంకో చోట ఉండడానికి పెద్ద ఇష్టం ఉండదు. తమ ఇంటిని ఎక్కువగా వీళ్ళు ఆ, ప్రేమిస్తారు. ఈ రాశి వారు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మంచి తిండిని ఇష్టంగా తింటారు కాబట్టి ఒళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. బరువు పెరుగుతూ ఉంటారు. వీళ్ళకి జీర్ణశక్తి ఆ చక్కగా ఉంటది. ఈ రాశి వారు వీళ్ళు ఏంటంటే గొంతు, కళ్ళు, వెన్నెముక, మోకాళ్ళు వంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదని ఈ రాశి వాళ్ళకి చెప్పారు. వీళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువ, వీళ్ళకి మండితనం ఎక్కువ. ఎందుకంటే వృషభ రాశి ఆ అంటే సింబల్ వచ్చేసి ఎద్దు కాబట్టి ఎద్దులాగానే ఆత్మస్థైర్యం, కష్టపడే మనస్తత్వం, మొండితనం. వీళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇక వెనక ముందు చూడరు, బెసకరు, వెనక తగ్గరు. ఇది చెడ్డ లక్షణంగా కొందరు భావిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటే మొండి పట్టుగా ఉంటారు. సరే, ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది పట్టుదల చూపిస్తుంది. ఎన్ని విషయాల్లో వీళ్ళు చాలా పట్టుదలగా ఉంటారు కాబట్టి ఇది మంచిది. కానీ కొందరు అంటారు వీళ్ళు మొండి పట్టు పడతారు కాబట్టి ఇది ఇట్లా ఉండకూడదు అనుకుంటా. ఈ రాశి వారు కుటుంబాన్ని, స్నేహితులను చాలా ప్రేమిస్తారు. వృషభ రాశి వాళ్ళు సంపాదన బాగా ఉంటది, కానీ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుందని. కానీ వీళ్ళు గొప్ప భాగ్యవంతులు కాలేరు, కానీ డబ్బుకి ఇబ్బంది పడరు. ఓకే, ఒకరిని డబ్బు కోసం యాచించడం వీరికి అలవాటు ఉండదు. వీరి మాటలు, చేతలు ఇతరులను బాగా ఆకర్షిస్తాయి. సూత్రాలకి, నిబంధనలకు కట్టుబడి ఉంటారు. వీళ్ళకి మర్యాదగా ప్రవర్తించడం, దయా, కరుణ చూపించడం సహజ లక్షణాలు. ఓకే, చాలా మంది వీళ్ళు కళాకారులు, నటులు, సంగీతకారులు, సంగీత ప్రియులు అవుతారు. అందరూ తమని ప్రేమించాలని, ఇష్టపడాలని కోరుకుంటారు. మొత్తం మీద వీరి కోరికలు తక్కువే, కానీ ఉన్న కోరికలన్నీ తీర్చుకోవడానికి కష్టపడతారు. ఓకే, విశాలమైన ముఖం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రాశి వాళ్ళు చాలా అందంగా ఉంటారు, మంచి ఆలోచన పరులు. సరే, ఇలా ఇంత రాసి, ఇన్ని రాసి ఇవన్నీ వీళ్ళు చూస్తారా, చేస్తారా, చదువుతారా అని నాకు ఒకసారి అనుమానం వస్తుంది. ఆ వీళ్ళు ఈ పుస్తకాల్లో, గ్రంథాల్లో ఇన్ని రాసి ఉంటే ఇవన్నీ చూడకుండా, చెప్పకుండా, ఏదో ఒకటి ఎలిక పెళ్ళయింది, పాము ముంగిసగింది, ఏ రాశి ఎలా ఉంటది, ఏ లగ్నం వాళ్ళు ఎలా ఉంటారు, ఏ భావం ఈ ఈ బాబుకి, ఈ పాపకి, జాతకుడికి పలానా లగ్నం పడింది, ఆ లగ్నం నుంచి ఇది భావం, రెండో భావం, రెండో రాశి అంటే ఈ రాశి లక్షణాలు ఇలా ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఎలిక పిల్లి తీసేయండి పెళ్ళి, ఇలా కుదరదు. ఎలిక పెళ్లి అయిపోయింది. ఆ కొద్ది నక్షత్రం కలవలేదు, తీసేయండి వివాహం, ఇలా కుదరదు. ఇది ఎక్కడ జ్యోతిష్యం ఈ రకంగా? ఇంత రాసిన పుస్తకాల్లో, గ్రంథాల్లో వీళ్ళన్నీ చదువుతున్నారా ఎన్ని? నెక్స్ట్ మిథున్ రాశి వాళ్ళు ఎలా ఉంటారు? మిథున్ రాశి, ఈ రాశి కవలల్ని సూచిస్తుంది. అంటే మిథునం అంటే ఇద్దరు ఇద్దరు భార్యాభర్తలుగా ఉంటారు కాబట్టి అందుకని ఈ రాశి వాళ్ళు రెండు రకాల దృక్పథాన్ని, రెండు వ్యక్తిత్వాలని, రెండు రకాల ఆలోచనలు కలిగి ఉంటారు. ఎందుకంటే ఇది ద్విస్వభావ రాశి. ద్విస్వభావ రాశి అంటే చరరాశి, స్థిర రాశి, ఈ రెండు రాశుల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశి వారికి ఏకాగ్రత కొంచెం తక్కువని, వీరు సాధారణంగా కొంచెం అంటే ఆ చెప్పలు చిత్తం అంటే కొంచెం మైండ్ ఆలోచన డిఫరెంట్ గా ఉంటుందని, ఒక పని మొదలు పెట్టారంటే అది పూర్తి కాకుండానే మరొక పని మొదలు పెడతారు అనే, అంటే కాన్సన్ట్రేషన్ అనమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ ఈ రాశిలో చాలా మంది కళాకారులు, నాట్య కళాకోవిదులు ఉంటారు. ఇవన్నీ మీరు ఏంటంటే లైఫ్లో ఆ రాశి లక్షణాలు, మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే చూసుకోండి. ఇట్లా ఏమున్నా మీ మీ రా ఈ రాశి ప్రకారం పిల్లలు ఏమన్నా బిహేవ్ చేస్తున్నారా? సో అది వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేసేసి మళ్ళీ మనం సరిదిద్దటం అనేది చేయటం. ఎవరైతే జాతకాలు, జ్యోతిష్యం ఎక్కువగా నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. అంతేగాని మరీ జ్యోతిష్యం అనేసి అంత జ్యోతిష్యం దానివల్లే జరుగుద్ది, మనం ముందుకెళ్ళాలి, ఈరోజు బయలుదేరాలి అంటే శకునం చూడాలి. ఓకే, ఏదైనా పని చేయాలి, శకునం చూడాలి. ఇట్లా చూసుకొని వివాహం, జ్యోతిష్యం ఇట్లా చూస్తే జీవితంలో అసలు ముందుకు వెళ్ళలేం మనం. ఎందుకంటే శాస్త్రంలో ఎన్నో చెప్పున్నారు. శకునాలు పెట్టి చూస్తే పంచాంగాల్లో నేను చెప్పినట్టు పంచ అంటే 5 అంగాలు. ఏం చెప్పాను? వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణం. మీరు ఏదైనా పనికి వెళ్ళాలి అంటే మీరు తిథి, వారాలు పట్టుకొని నక్షత్రాలు అంటే ఆ రోజు ఏదో ఒక అన్ని గలవు. ఒకటి వారం కలిస్తే తిథి గలవదు, తిథి కలిస్తే నక్షత్రం గలదు. సో యోగం కారణం చాలా మంది అంతగా పట్టించుకోరు. ఎక్కువ తిథులు, నక్షత్రాలు, వారాలు చూస్తూ ఉంటారు. ఈరోజు సోమవారం, ఆదివారం, శనివారం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా,
అయ్యో ఈరోజు ఏంటిది ఆ, తిథి ఈ తిథి అయింది, ఈరోజు నవమి, ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈరోజు అష్టమి మంచిది కాదేమో, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఈ రకంగా మనం చూసాము అంటే నెక్స్ట్ నక్షత్రాలు, ఈ నక్షత్రం మంచిది కాదు, ఆ నక్షత్రం మంచిది కాదు, ఈ రకంగా ముందుకి మన పనులు జరగవు. ముఖ్యంగా వివాహ జ్యోతిష్యంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సమయాన్ని వేస్ట్ చేసుకోమాకండి. ఆ మంచి 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 సంబంధాలు వచ్చాయి చూసుకుంటా ఉంటారు. మళ్ళీ లాస్ట్లో ఎవరో అయ్యగారునో పంతులు గారేనో ఈరోజు ఒక ఒక్క వర్ణం వాళ్ళని మనం అనకూడదు. ఎందుకంటే ఒక వర్ణం వాళ్ళే ఈ జ్యోతిష్యం చెప్తున్నారు అని లేదు. రకరకాల ప్రతి సందులోను గొంతులోను ఎవరో ఒక మహానుభావుడు కూర్చొని ఉంటాడు, మిమ్మల్ని ఏదో ఏదో కారణం చెప్పి వివాహాలు చెడగొట్టడం. అది మీరు కూడా అంత ఇంట్రెస్ట్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 500 400 300 వాళ్ళ చేతుల్లో పెట్టేసి, ఎందుకంటే తక్కువలో తక్కువ 200 300 అయిపోద్ది. కాబట్టి ప్రతి మనిషి ఈజీగా వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గర చెప్పించుకుందాం. అదే వాళ్ళు 5,000 పెట్టారంటే అసలు మీరు వెళ్ళని కూడా వెళ్ళరు. ఆ పని చేయాలి. జ్యోతిష్యం అంటే ఎందుకని, చార్ట్ చూడాలి అంటే అమ్మాయిది చూడాలి, అబ్బాయిది చూడాలి, మళ్ళీ ఇద్దరిది కలిపి చూడాలి. 3 గంటలు 2 గంటలు తక్కువలో తక్కువ 2 గంటల పైన పడుతుంది. అంత టయానికి ఆయన 2,000 ఇవ్వమన్నారంటే అసలు మీరు వెళ్ళని కూడా వెళ్ళరు. 200 సరిపోతుంది. కొంతమంది అయితే ఆయన అసలు తీసుకోడు సార్. వాడు తీసుకోవటం కాదు, మిమ్మల్ని అంత తీసుకోవడానికి మీరు, ఆయన అసలు తీసుకోడండి, చాట్లు చూస్తాడు అని మీకు ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన ఏ ఫలాపేక్ష లేదు ఆయనకి, ఏ స్వార్థం లేకుండా ఊరకు చూస్తున్నాడు. కానీ ఆయన అన్ని చెడగొడుతున్నాడే వివాహాలు. ఇప్పుడు మీరు నాకు చాలా మంది చెప్పారు ఆయన ఏం తీసుకోడండి ఇప్పుడు, ఆయన ఉపాసన దేవి ఉపాసకుడు, దేవిని ఉపాసించే తల్లిని, సృష్టికి మూల మూలము శ్రీ ఓంకార బీజాక్షరి అమ్మ తల్లి, రకరకాల పేర్లతో మనం పిలుస్తాము. ఈ సృష్టి తల్లి రూపము, ప్రకృతి, ఆయన దేవుని ఉపాసించే వాళ్ళు వివాహాలు ఎలా చెడగొడతారు? అది ఎట్లా నాకు అసలు అర్థం కాదు. నా బాధ అంతా ఏంటంటే దేవి ఉపాసకుడు లోక కళ్యాణం చూడాలి. 10 మంది వివాహం అంటే ఒక పవిత్ర కార్యం. ఇద్దరి మనసులు, 2 కుటుంబాలు వచ్చారు మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చారు. మీరేం చేస్తున్నారు? మీకెట్లా మనసు ఒప్పుతుందా వివాహాలు వద్దంటానికి? ఏం చూశారు అందులో? ఎలిక పెళ్లి చూసారా? ఎలిక పెళ్లి చూసి వద్దంటున్నారా? మీరెట్లా దేవి ఉపాసకుడు అబ్బా? ఇది ఎట్లా నాకు ఇది ఏ రకంగా అవుతుంది? ఆ? లేదు అంటే నక్షత్రం కలవలేదు. నక్షత్రం కలవకపోతే ఏమైంది? ఒక కారణం, ఆ కారణం వల్ల మీరెట్లా వివాహం మీరెట్లా దేవి ఉపాసకులు? నాకు అసలు అర్థం కాదు. మహా బాధ వేస్తుంది. వివాహము కాదు అనటానికి మీరు ఆ చాట్లో ఎన్నో కారణాలు చెప్పాలి. మంచి కారణాలు, ప్లస్లన్నీ వదిలేస్తారు, మైనస్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ? మీరు మైనస్లు చెప్పేటప్పుడు ప్లస్లు కూడా చెప్పాలి కదా. ఇదిగో అబ్బాయి చాట్లో ఇంత గురు బలం బాగుంది, అమ్మాయి చాట్లో ఆ ఈ మన అంటే మాంగళ్య స్థానం, సప్తమ స్థానం చాలా బాగుంది, అష్టమ స్థానం బాగుంది అని ఇవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్పరు. ఏదో చిన్న ఒక పట్టుకునేదను దాన్ని బట్టి చెప్తా ఉంటారు. అది మంచిది కాదు. నేను ఎవరిని కూడా, వివాహ జ్యోతిష్యం ఇంత చీప్ ఎందుకు అయిపోయింది? 200కి 300కి వస్తున్నారు కాబట్టి, కొంతమంది ఊరక చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళి చెప్పించుకోవడం, వాళ్ళు చెడగొట్టుకోవడం. ఏంటి ఈ సమస్య? ఎప్పుడు తీరుద్ది? మీరందరూ నా క్లాసులు నా క్లాస్కి వచ్చేవాళ్ళు మీరందరూ కూడా రాబోయే కాలంలో నా దగ్గర మీరు ఎంత కావాలంటే అంత నేర్చుకోండి. జ్యోతిష్యం నేర్చుకొని మీరు సమాజంలో రేపు సమాజాన్ని మీరు శుద్ధి చేయాలి. ఒక సైనికుడిలాగా మీరు పోరాడాలి. ఈ వివాహ వ్యవస్థలో వస్తున్నటువంటి ఈ దరిద్రాన్ని మీరు మీరు చేయాలి అని ఈ ఉచిత క్లాసులు పెట్టడానికి నా ముఖ్య కారణం ఏంటంటే, ఎందుకంటే నేను ఒక్కడిని ప్రయాణిస్తే, నేను ఒక్కడిని పోరాడితే ఎంత పోరాడగలను? ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఫోర్స్ అనేది ఉండాలి. సైన్యం, సైన్యం అంటే ఎంతో మంది కలిసి ఉంటారు. వీళ్ళందరూ కలిసి, అందరూ పోరాడి, అందరూ నేర్చుకోండి. మీరు నేర్చుకోండి, నేర్చుకొని తెలుసుకోండి. ఒక్క కారణం కాదు, ఎన్నో కారణాలు మీరు అనలైజ్ చేయాలి. రాబోయే కాలంలో మీరందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేసి ఇవన్నీ నేర్చుకొని మీరు తెలుసుకుంటారు అనేసి నేను ఎంతో ఆ, ఆశిస్తున్నాను. మీరు నన్ను ఎవరైనా ఏదైనా క్వశ్చన్లు అడగాలంటే క్లాసులోకి రాగానే అడగండి. రాబోయే కాలంలో నేను మీకు కొన్ని క్లాసులు, అంటే ఒక 3 నెలల కోర్సు జ్యోతిష్యం మీద పెడదాం అనుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు రండి. దానికి ఏంటంటే కొంత ఫీజు తీసుకుందాం. గోశాలకి మీరు కొంత ఫీజు ఇవ్వండి. గోశాలకి ఒక 3 నెలల కోర్సుకి తక్కువలో పెడదాం, పెద్ద ఎక్కువ పెట్టను. ఎందుకంటే మిమ్మల్ని చాలా ట్రైన్ చేయాలి. అసలు జ్యోతిష్యంలో బేసిక్ క్లాసులు కానీ స్టార్ట్ చేద్దాం. ఆ, చేసి అన్ని నేర్పించిన తర్వాత చార్ట్లు ఎలా అనలైజ్ చేస్తారు, మళ్ళీ కృష్ణమూర్తి పద్ధతులు ఉంటుంది, అది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది.
సో మీరు అడిగి చూసి 3 నెలల కోర్సు 6 నెలల కోర్సు చూద్దాం, అది ఎన్ని రోజులు, వారానికి ఎన్ని రోజులు పెట్టాలనేది. సరే, కొంత ఫీజు మీరందరూ గోశాలకి ఇస్తే మనం అది కూడా ప్లాన్ చేద్దాం. సరే, ఉచితంగా ఏది బాగుండదు, ఎందుకంటే మన ప్రయత్నం అంతా, మన ఆలోచన అంతా ఏది చేసినా గోశాలకి ఏదైనా ఫండింగ్ కలెక్ట్ చేయాలనే ఉంటది కాబట్టి. సరే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళు ఎలా ఉంటారు, ఈ కర్కాటక రాశిలో జన్మించే వాళ్ళు చాలా మెత్తగా ఉంటారని, దయ జాలి కరుణ కలిగి ఉంటారని, వీళ్ళకి బంధుప్రీతి అంటే బంధువుల మీద ప్రేమలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు, హుషారుగా ఉంటారు, నిరాడంబరంగా నిజాయితీగా ఉంటారని. పోతే ఏదైనా సాధించాలంటే చాలా గట్టి పట్టుపట్టి సాధిస్తారు. ఎందుకంటే కర్కం అంటే ఏంటి, కర్కం అంటే ఎండ్రకాయ పీత, పట్టుకుంటే వదలదని. ఏదైనా మాట్లాడినా చెప్పినా వీళ్ళకి, ఇలా హృదయం లోపల నుంచి వస్తుందని, వీళ్ళకి మొసలి కన్నీరు కార్చడం వీళ్ళకి రాదు అని, ఈ ఆర్థిక విషయాల్లో పొదుపుగా ఉంటారని, భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో ఖర్చుకు చెల్లి అనగాడుతుంటారని, రేపటికి పొదుపు చేయాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అని. ఆ ఈ రాశి వారికి ఎవరైనా అపకారం చేసినా కూడా మర్చిపోతుంటారని. ఆ ఇలా ఈ రాశి గురించి రాశారు. ఓకే, సింహరాశి. నెక్స్ట్ సింహరాశి వారి గురించి ఏం రాశారు? సింహరాశి వాళ్ళు చక్కటి ఉపన్యాసకులు వీళ్ళు కాగలరు, మంచి రాజకీయవేత్తలు అవుతారని. ఆ చాలా వరకు రాజకీయవేత్తలు అయ్యే వాళ్ళందరూ సింహరాశి వాళ్ళే అవుతారని, ఈ జీవితంలో జరిగిన అనుభవాలు అనుభూతులు ఒక పట్టాన్ని మర్చిపోలేరు. జీవితం నేర్పిన పాఠాలని వీళ్ళు ఒక పాఠాలుగా తీసుకొని వీళ్ళు ముందుకెళ్తా ఉంటారు. వీళ్ళు తమ ఆప్తులకి తమ రహస్యాల్ని చెప్పుకుంటారని. ఆ వీళ్ళు చాలా వరకు తమ మనసుని ఆప్తులకు మాత్రమే రహస్యాలు చెప్తారు. అందరికీ తన మనసుని అంత ఒక రకంగా పట్టాన బయట పెట్టరు, ఆప్తులకే రహస్యాలు చెప్తారు. ప్రతిదీ ఆలోచించి చేయటం, ఆచరించడం వీరి లక్షణమని. ఎంత డబ్బు కూడబెట్టినా భవిష్యత్తుకు సరిపోదనే చింతతోనే గడుపుతూ ఉంటారని, రేపు తిండి దొరకదేమోనని చింత వీరికి ఎక్కువ. వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఛాతీ, మోకాళ్ళు, మూత్రపిండాలు, ఇలాంటి చర్మం మొదలగు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదని ఈ రాశి వాళ్ళకి. ఛాతీ, ఛాతీ మీకు తెలుసుగా, ఛాతీ అంటే చెస్ట్, మోకాళ్ళు. ఓకే, మోకాళ్ళు అంటే నీస్ అన్నమాట. మూత్రపిండాలు, కిడ్నీస్, చర్మం, ఈ వీటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. పోతే వీళ్ళకి అధిక స్నేహితులు, వీళ్ళకి ఉంటారు. వీళ్ళకి స్నేహితులు ఎక్కువ మంది ఒక్కరు బుద్ధి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి స్నేహితులు ఎప్పుడు తోడయ్యే వాళ్ళందరూ కూడా, ఈ సింహరాశి వాళ్ళకి తోడయ్యే వాళ్ళందరూ కూడా మంచి బుద్ధి ఉండే స్నేహితులు గారని ఇవి ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సరే, ఒక రకంగా వీళ్ళు చాలా సున్నిత హృదయం ఉంటుందని, జాలి హృదయం ఉంటుంది వీళ్ళకి. ఇట్లా కొన్ని ఈ సింహరాశి గురించి రాశారు. సో ఇవన్నీ కూడా నేనేం చెప్తానంటే, ఈ అన్ని ఏది రాసినా ఈ గ్రంథాల ప్రకారమే కదా. ఈ మహానుభావుడు ఎక్కడో పట్టి తీసుకొచ్చాడు, తాళపత్ర గ్రంథాల్లోనో, ఏ బృహత్ బృహత్పరాశర హోరా శాస్త్రాల్లోనో రాసి సంస్కృతంలో ఉన్న గ్రంథాలను ఆయన తెలుగులోకి అనువదించారు కదా. ఇవన్నీ చదివి మీరు లోక కళ్యాణం చేయకుండా, అంటే మీకు జ్ఞానం అంటే సమయం, రోజుకి 10 గంటలకి నిద్రపోవాలా, లేకపోతే తినేసి ఊరకి ఎలిక పిల్లి చెప్పి వివాహాలు చెడగొట్టాలా? ఏమన్నా జ్ఞానం పెంచుకోవాలని ఉంటుందా లేదా? తల్లి జ్ఞానం ఇచ్చింది, ఆమె సరస్వతి. ఆ తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరిది. లలితం అంటే సృష్టికి అంబిక, లలితాంబిక. ఈ సృష్టికి అంబిక ఆమె. ఆ చిదగ్నికుండ సంభూత అంటే ఆ తల్లి ఈ సృష్టికి, ప్రకృతికి ఆమె అధిదేవత. ఆ తల్లి చెప్పిన జ్ఞానం నేర్చుకోండి, అదొక జ్ఞానం కదా. ఇప్పుడు సైన్స్ అనేది నేర్చుకోకుండా సైన్స్ రాదు కదా.